అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తి సర్పంచ్ యొక్క అనురాధపై పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మా పేరు మీద ఉన్న భూమిపై కొందరు స్థానిక నాయకులు రజకులను రెచ్చగొట్టి రాత్రులు మా ఇంటిపైకి పంపించారని, గ్రామంలో ఉన్న నల్లసురమ్మ గుడితో పాటు కొంత భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకొని అన్ని ఆధారాలున్న మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్యే వద్దకు ఈ విషయం వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేసి ఎవరికి చెందితే వాళ్ళకే చేయండి అని ఎంఆర్ఓకు చెప్పడం జరిగిందని, నాపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. అలాగే బీజేపీ నాయకులు దొప్పర్ల సర్పంచ్ చిన్నారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కూటమి ధర్మాన్ని పాటిస్తూ నిస్వార్థంగా పనిచేస్తుంటే కొందరు వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తూ సర్పంచ్ హోదాలో ఉన్న వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి విషయాలను పునరావృతం చేస్తే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు బీజేపీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ద్వారపురెడ్డి బాబ్జీ, రాజన భాషా తదితరులు పాల్గొన్నారు. అలాంటిది 2 రోజుల క్రితం మేము దున్నడానికి వెళ్తే ఫస్ట్ రోజు అయితే ఎవరు రాలేదు. రెండో రోజు ఊర్లో ఉన్న టీడీపీ నాయకులు రజకుల్ని రెచ్చగొట్టి వాళ్ళని రెండో రోజు పంపించడం జరిగిందండి నా మీదకి. రాత్రి 9:30కి ఇంటి మీదకి వచ్చి ఆ ల్యాండ్ మాదని వాళ్ళు గొడవ చేయడం జరిగింది. ఆ గొడవ చేసేటప్పుడు చెందేటప్పుడు వాళ్ళు మాట్లాడేవి అన్ని వీడియో ఉన్నాయండి. ఆ వీడియో అన్నీ నేను చూపించడం జరిగింది ఎంఆర్ఓ గారికి. అయితే ఈ విషయం మీద నేను చాలా వాళ్ళకి నచ్చజెప్పి చూశాను. పేపర్స్ అన్నీ మాకున్నాయి, ఇవి మీరు నమ్మకండి. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఒకటయ్యి వాళ్ళ ఇంట్లోనే గూడుపుటాని చేసి నా మీదకి పంపడం జరిగింది. అయితే అవి ఎవరిని ఇవ్వడానికి చూసినా వాళ్ళు నమ్మలేదు. ప్రజల్ని ఇలా తప్పుదోవ పట్టి అలా అవ్వలేని భూమిని మీకు చేపిస్తానని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టి రజకుల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీదకి పంపడం జరిగింది. ఇదే వివరణ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిందండి. ఎమ్మెల్యే గారు అయితే నేను పట్టుకెళ్ళింది కూడా వెంటనే చూడలేదు. ఎంఆర్ఓ గారిని పిలిచి ఎవరిదైతే కరెక్టో అది చేసి అక్కడ సర్వే చేసి ఎవరిదైతే వాళ్ళకి జెన్యూనో వాళ్ళకి అప్పచెప్పండి మేడం అని చెప్పారు. అంత చక్కగా చెప్పి వివరణ ఇచ్చి ఆయన పంపడం జరిగింది. కానీ టీడీపీ నాయకులు వాళ్ళ వైసీపీ నాయకులు కలిపి ఒకటే వాళ్ళేమో ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పింది మాకు సపోర్ట్ చేయలేదు, మీరు చెప్పింది వినలేదు, ఆ పేపర్ అవి మాకు ల్యాండ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే ఇదే ఏది ఎవరికి జెన్యూన్గా ఉందో వాళ్ళకి చేసి ఇమ్మని చెప్పారండి ఎమ్మెల్యే గారు. కూటమిలో భాగంగా ఆయన న్యాయం చేయడానికే చూశారు. అది ఆయన ఎక్కడైనా కూటమని వెళ్తున్నారు తప్ప ఎవరిని సింగిల్గా మాట్లాడడం కానీ జరగట్లేదు ఎక్కడ మనం గమనించినా సరే. అది ఆయన ఇది అందుకే ఆయన నమ్మి మేము ఎలక్షన్ ముందే రావడం జరిగింది. ఎంత మంచి ఆయన అని. అదే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కలిపి కన్నబాబు రాజు గారి దగ్గర ఎలక్షన్ ముందు 1 నెల ముందే వచ్చారు. మేము అలా కాదండి, ఆయన పరిస్థితి పద్ధతి నచ్చక సంవత్సరం క్రితమే మేము ముందు బయటికి రావడం జరిగింది. ఇది చాలా మంది నాయకులు ఇప్పుడు టీడీపీ నాయకులు ఉన్నారు. ఆ నాయకుల దగ్గర కూడా ఎకరున్నర భూమి బంజరు అది ఉందండి, కొబ్బరి తోటలు అవి వేసుకుంటున్నారు. మరి ఒక ఏబిఎన్లో పేపర్లో వచ్చిన వాళ్ళు మరి వేయగలిగితే చేయగలిగితే అవి బయటికి తీయగలిగితే పేద ప్రజలకి మనం పనిచేద్దామండి. మీరు ఆ సాయం చేసి పెట్టండి. తర్వాత నల్మారమ్మ గుడికని ప్లేస్ కొండ మీద ఎక్స్ సర్పంచ్ గారు తీసుకోవడం జరిగింది 12 ఎకరాలు. ఆ పేరు చెప్పడమే కానీ వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి రాయించుకున్నారు వాళ్ళ పేరుని. అవి కూడా బయట పెడితే పేదలకి ఇచ్చేద్దామండి. అలాగే ఇలా ప్రతి విషయంలోని కూడా కన్నబాబు రాజు గారు దగ్గర జనసేనకైతే మీకు జనసేనకైతే ఇక్కడ టికెట్ జనసేనకైతే మీకు చేయలేమండి, టీడీపీకి అయితే చేస్తామని. అదే జనసేనకి ఇక్కడ టికెట్ ఇస్తే కన్నబాబు రాజు గారికి చేస్తానని, టీడీపీకి అయితే చేయలేమని కన్నబాబు రాజు గారికి మాట ఇచ్చి రావడం జరిగిందండి. అలాగే మేమైతే జనసేనకి కట్టుబడి ఉన్నాము. ఆ పార్టీకి ఎంత కష్టపడి వచ్చాము, కష్టపడి చేసాము. ఇలా ప్రతి విషయం. అచ్యుతాపురం మండలం దొప్పర్ల సర్పంచ్ చిన్నారావు మాట్లాడుతున్నాను. నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. ఇక్కడ అచ్యుతాపురం నిన్న నునపర్తి ఇష్యూ జరిగిన తర్వాత మాకు అందరికీ మనసులో బాధ అనిపించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కూటమిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే గారు అందరికీ సమానంగా ఆయన చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ వినడానికి కూటమిలో ఉన్న వ్యక్తులే కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది అనేది నిన్న అచ్యుతాపురం విషయంలో తెలిసింది. ఆక్రమణదారులను సపోర్ట్ చేస్తూ
అపోజిషన్ వాళ్ళతో పోరాడకుండా పోయిన 5 సంవత్సరాలు పోరాడలేదు, ఇప్పుడు పోరాడలేదు. అపోజిషన్ వాళ్ళతో ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అపోజిషన్ వాళ్ళ మీద వాళ్ళన్ని దురాఘాతాలు చేసిన ఇవ్వకుండా ఎవరైతే న్యాయబద్ధంగా పోయిన కన్నబాబుని కూడా ఎదిరించారో వాళ్ళ మీదే సంబంధం లేని బురద జల్లడానికి కూటమిలో ఉన్న నాయకులే తయారయ్యారు. దాన్ని విని మాకు బాధ అనిపించి మేము ప్రెస్ మీట్కి వచ్చాం. ఇక మీదైనా సరే పేపర్లో 2-3 చూసాం, జనసేన ఎమ్మెల్యే టీడీపీకి చేయలేదని పేపర్లో లేదో రాస్తూ ఉంటారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. ఎమ్మెల్యే కరెక్ట్గా చెప్పారో లేదో ఒకసారి వివరణ, ఎవరి మీద అయితే ఆరోపణ ఉందో ఆ వివరణ కూడా తీసుకోవాలని ఆలోచన లేనటువంటి రిపోర్టర్లు ఈరోజు పేపర్లో రాయడం జరుగుతుంది. మేము దానికి ఆవేదన చెప్తున్నాం. వాళ్ళు వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే కూటమిలో కూర్చొని చర్చించుకోవాలా. పేపర్లకు ఎక్కడం సబబు కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అని చెప్పినా వాళ్ళు పేపర్లకు ఎక్కడం తప్పలేదు, మాకు ఖండనివ్వడం తప్పలేదు. మేము కూడా బీజేపీ అధిష్టానానికి, బీజేపీ పార్టీకి మా నియోజకవర్గ కన్వీనర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి నిజంగా పట్టా ఉన్నోళ్ళు కూడా ఇలాగ ఆక్రమణ చేసి భూముల మీదకి ఒక సర్పంచ్ మీదకే వస్తున్నారంటే, టీడీపీ వ్యక్తులు వస్తున్నారంటే రేపు పొద్దున్న మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. ఎమ్మెల్యే గారు ఏమైనా సపోర్ట్ చేస్తే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలక్షన్లో కూడా వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు తప్ప ఎవరు ఫెయిర్గా కనపడలేదు. వాళ్ళకి బాధ వచ్చినా ఏమొచ్చినా సరే ఈ కూటమి ధర్మాన్ని పాటించకపోతే మాత్రం ఇక ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అధిష్టానాల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, మేము చెప్పాల్సి ఉంటుంది. ఎవరు తప్పో, ఎవరు అమ్మవారి పేర్ల మీద భూములు ఉన్నాయో, ఎవరు బంజరు భూములు ఆక్రమించుకొని ఉన్నారో, ఎవరు ఉన్నారో అన్నీ కూడా మేము తీయాల్సి ఉంటుంది. మేము కూడా పోరాటం మాకు కొత్త కాదు. 2.5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కన్నబాబుతో పోరాడి వచ్చిన వాళ్ళని. ఈరోజు పోరాటం మాకు కొత్త కాదు. అన్యాయం జరిగితే ఎదిరించడం మాకు కొత్త కాదు. మాకు ఏ ఎమ్మెల్యేతోనూ ఏ అపోజిషన్లతోనూ బాధ ఉంటుంది అనుకుంటే ఈరోజు సొంత పార్టీలోనే కూటమి వ్యక్తులతోనే మాకు ఇబ్బంది వచ్చింది. వాళ్ళే దారిని కట్టేశారు, వాళ్ళే ఆక్రమించేసుకున్నారు, వాళ్ళే ఉంచేశారు. మా బీజేపీ సర్పంచ్ మీద ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పత్రికాముఖంగా ఖండిస్తున్నాం. రేపు ముందు ఎంపీ గారి దృష్టిలో పెడతాం, అక్కడి నుంచి అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లేలాగా చేస్తాం. ఇలా బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి మేము కోరడానికి రెడీ ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి పైకి పంపించే విధంగా మేము కార్యాచరణ చేయదలుచుకున్నాం.